ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఏంటి? ఆధ్యాత్మిక ఆరోగ్యం. కనుక ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉండాలంటే శరీరాన్ని పోషణకి ఎలాగైతే ఆహారం తీసుకుంటున్నావో, సమయానికి ఆటిస్తున్నావో, అలాగే దేవుని మందిర అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి బ్రతకాలి. ఎందుకంటే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు గనక ఈ దీపం వెలుగుతూ ఉండాలి. ఆమేన్. ఆర్థిక పరమైన ఆరోగ్యం. ఏంటి? ఆర్థిక పరమైన ఆరోగ్యం. ఆర్థిక పరమైన ఆరోగ్యానికి కూడా చక్కని సూత్రాలు ఉన్నాయి. నమ్మకత్వంలో 5వ అనుభవం మనం చూడబోతున్నాం. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అది ఆర్థిక పరమైన ఆరోగ్యం. ఆర్థికంగా అనారోగ్య స్థితికి వెళ్ళిపోవద్దు, క్షీణించవద్దు. ఆర్థిక క్షీణత కూడా మనిషిని నశింపజేస్తుంది. ఈ 4 అనుభవాల్లో ఆరోగ్యంగా మనం బ్రతకాలి. ఆమేన్.